హలో గైస్, వెల్కమ్ టు గిట్ సెషన్ 4. ఈ గిట్ సెషన్ 4 లో మనం ఏం నేర్చుకుంటామంటే, డెవలపర్ కోడ్ ఏదైనా చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు రిమోట్ రిపోజిటరీ నుంచి క్లోన్ చేసుకొని దాన్ని మళ్ళీ లోకల్ గిట్ లో చేంజెస్ చేసి ఎలా మళ్ళీ తిరిగి గిట్ రిమోట్ రిపోజిటరీకి పుష్ చేస్తాడు అనేది చూస్తాం. సెషన్ 3 లో అంటే ప్రీవియస్ సెషన్ లో ఏం చేసామంటే, డెవలపర్ ఎలా ఎంటీ రిపోజిటరీని క్లోన్ చేసుకుంటాడు గిట్ హబ్ నుంచి, ఆ ఎంటీ రిపోజిటరీలో తన న్యూ కోడ్ ని ఎలా యాడ్ చేస్తాడు, దాన్ని మళ్ళీ రిమోట్ రిపోజిటరీకి ఎలా పుష్ చేస్తాడు, అక్కడ నుంచి డెవాప్స్ ఇంజనీర్ ఎలా క్లోన్ చేసుకొని బిల్డ్ చేస్తాడు అనేది చూసాం. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ అంటే డెవాప్స్ ఇంజనీర్ ఏదైనా బగ్ ఫైండ్ అవుట్ చేస్తే బిల్డ్ ప్రాసెస్ లో తిరిగి డెవలపర్కి దాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు కదా. సో అప్పుడు డెవలపర్ దాన్ని ఎలా బగ్ ఫిక్స్ చేస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం దీనిలో. సో కాబట్టి మీరు ఆర్డర్లో చూడాల్సి ఉంటుంది. సెషన్ 3 చూడకుండా సెషన్ 3 అర్థం కాదు, అలాగే సెషన్ 2 చూడకుండా సెషన్ 3 అర్థం కాదు. సో అలా ఆర్డర్లో నేర్చుకోవాలి సెషన్ 1 నుంచి. ఫైన్ గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్లో తెలుగులో AWS కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాను, అలాగే లినక్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ ఇస్తున్నాను, ఇంకా గిట్ అండ్ మావెన్ సెషన్స్ ఇస్తున్నాను. ఫ్యూచర్లో అజూర్ కోర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, AI కంటెంట్, ఇంకా ఇండస్ట్రీ ట్రెండ్స్, అలాగే మాక్ ఇంటర్వ్యూ వీడియోస్ ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఇన్స్టెంట్ అలర్ట్ మెసేజెస్ వస్తుంటాయి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి. ఎందుకు అంటే నా కోసం కాదు, మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఇది అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంతమందికి ఫ్రీగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. క్లౌడ్ కోర్సెస్ కానీ, గిట్ కోర్సెస్ కానీ. ఫైన్. సో ఇంకా ఈ రోజు వీడియోలో, ఈ రోజు సెషన్లో ఏం నేర్చుకుంటాం అనేది నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ. సో టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో: హౌ టు మాడిఫై ద కోడ్ అండ్ పుష్ ఇట్ టు రిమోట్ రిపోజిటరీ. సో నేను చెప్పాను కదా, సో ఇది సెషన్ 3కి కంటిన్యూషన్. ఫైన్. సో లెట్ us జంప్ ఇంటూ టుడేస్ టాపిక్. యా. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు అసలు గిట్ సెషన్ 3లో అంటే ప్రీవియస్ సెషన్లో ఏం చేసామో ఒకసారి చూద్దాం. సో ఇదే డయాగ్రామ్ నేను డ్రా చేసి, ఇదే ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్, ఇదే డ్రా చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్. ఫైన్. నేను అక్కడ ఏం నేర్చుకున్నామంటే, మనం ఇక్కడ ఇది గిట్ హబ్ రిమోట్ రిపోజిటరీ. సో దానికి ముందు అంటే సెషన్ 2లో డెవాప్స్ ఇంజనీర్ వచ్చి ఎలా దీన్ని క్రియేట్ చేశాడు గిట్ హబ్లో రిమోట్ రిపోజిటరీని చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ని, సో ఇది వచ్చి యూఆర్ఎల్ HTTPS తో స్టార్ట్ అవుతుంది కదా, ఇది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ని డెవలపర్కి షేర్ చేశాడు. సో తర్వాత ఇప్పుడు డెవలపర్ ఏం చేశాడు సెషన్ 3లో దీన్ని, అంటే ప్రీవియస్ సెషన్లో దీన్ని ఇక్కడికి క్లోన్ చేసుకున్నాడు ఎంటీ రిపోజిటరీని. ఎలా క్లోన్ చేసుకున్నాడు చూడండి. గిట్ క్లోన్ కమాండ్ ఇచ్చి, సో ఆ యూఆర్ఎల్ ఇచ్చి క్లోన్ చేసుకున్నాడు. చేసిన తర్వాత ఎక్కడికి వచ్చింది, అది సోర్స్ అనే ఏరియాకి వచ్చింది. ఎందుకంటే గిట్లో సోర్స్, స్టేజింగ్, గిట్ 3 ఏరియాస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటీ రిపోజిటరీ క్లోన్ చేసుకున్న తర్వాత login1.java అనే దాన్ని ఇక్కడ యాడ్ చేసి దాన్ని ఇక్కడికి పుష్ చేశాడు, ఇక్కడికి మూవ్ చేశాడు. సోర్స్ నుంచి స్టేజ్ ఏరియాకి ఎలా మూవ్ చేశాడు, గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి, చూడండి ఇక్కడ గిట్ యాడ్ కమాండ్ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తాడు. తర్వాత ఇక్కడ నుంచి గిట్ ఏరియాకి దాన్ని మూవ్ చేశాడు. దాన్ని కమిట్ అన్నాం. సో దాన్ని ఎలా చేశాడు, గిట్ కమిట్ అనే కమాండ్ యూస్ చేసాడు. ఆ కమిట్ ఐడి ఎలా ఉంటుంది అదని నేను చూపించాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసినా కానీ స్టిల్ ఇట్ ఈస్ ఎన్ లోకల్ గిట్లో ఉంది. డెవలపర్ లోకల్ గిట్లో ఉంది. లోకల్ గిట్లో ఉన్నప్పుడు డెవాప్స్ ఇంజనీర్ దాన్ని క్లోన్ చేసుకోలేడు కదా. సో అందుకని దీన్ని పుష్ చేశాడు రిమోట్ రిపోజిటరీకి. ఎలా పుష్ చేశాడు, గిట్ పుష్ అనే కమాండ్ యూస్ చేసి. అప్పుడు ఈ ఆథెంటికేషన్ అడిగింది, అది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్కి బదులు టోకన్ ఎలా జనరేట్ చేయాలో కూడా నేను చూపించాను. సో అప్పుడు అది పుష్ అయింది. ఇక్కడికి పుష్ అయిన తర్వాత నేను రిమోట్ రిపోజిటరీకి వెళ్ళి చూపించాను. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, డెవాప్స్ ఇంజనీర్ దీన్ని క్లోన్ చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు, ఈ కోడ్ని బిల్డ్ చేయాలి కదా. బిల్డ్ ఎలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు, బిల్డ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది నేను గిట్ సెషన్ 1లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూడండి. తర్వాత మళ్ళీ బిల్డ్ ప్రాసెస్ ఎలా చేస్తాడు అనేది ప్రాక్టికల్గా నేను మావెన్ సెషన్లో చేసి చూపిస్తాను. సో మావెన్ సెషన్లో మీకు మావెన్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇందులో మావెన్ సెషన్లో చేస్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్గా, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫైన్. అయితే ఇప్పుడు బిల్డ్ చేశాడు అనుకోండి, ఆ బిల్డ్ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, బగ్ వచ్చింది, కంపైలేషన్ ఎర్రరో లేకపోతే సంథింగ్ ప్యాకేజింగ్ ఎర్రరో ఏదో సంథింగ్ వచ్చినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ దాన్ని రిజాల్వ్ చేయలేడు, ఈవెన్ ట్రబుల్ షూట్ కూడా చేయలేడు. ఎందుకంటే వీ డోంట్ హావ్ జావా స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవాప్స్ ఇంజనీర్కి ఉండవు కదా. సో కాబట్టి దాన్ని ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి డెవలప్మెంట్ టీం వాళ్ళకి మెయిల్ పెట్టి, లేదంటే ఆటోమేటెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ వెళ్తుంటాయి. సో అది డిఫరెంట్. సో వెళ్ళినప్పుడు డెవలపర్ ఏం చేస్తాడంటే ఆ బగ్ ఫిక్స్ చేయాలి కదా. దర్ ఇస్ నో ఆల్టర్నేట్, కంపల్సరీ బగ్ ఫిక్స్ చేయాలన్నప్పుడు డెవలపర్ ఫస్ట్ ఈ కోడ్ని ఏదైతే ఉందో ఆల్రెడీ ఏదైతే రాసున్నాడో దాన్ని ఇక్కడికి మళ్ళీ క్లోన్ చేసుకోవాలి. ఇలా క్లోన్ చేసుకోవాలి చేసి
మళ్ళీ ఈ లోకల్‌లో ఈ సోర్స్ ఏరియాలోనే లోకల్ గిట్‌కి క్లోన్ చేసిన తర్వాత లోకల్ గిట్‌లోనే సోర్స్ ఏరియాలోనే ఆ కోడ్ మోడిఫికేషన్ చేసి మళ్ళీ సేమ్ స్టెప్స్ సోర్స్ నుంచి స్టేజ్‌కి మూవ్ చేయాలి. స్టేజింగ్ నుంచి డాట్ గిట్‌కి మూవ్ చేయాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మూవ్ చేయాలి. సో ఇది చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్‌గా. సో ఫస్ట్ అయితే నేను డెవలపర్ అనుకోండి. సో నాకు ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది. సో బగ్ ఉందని బగ్ రిపోర్ట్ అయిన వెంటనే నేను దీన్ని ఇక్కడికి క్లోన్ చేసుకుంటా. ఇది నా EC2 ఇన్స్టెన్స్. ఇది నా లోకల్ గిట్. సో నా లోకల్ గిట్ ఉంది కదా! ఆ లోకల్ గిట్‌కి దాన్ని క్లోన్ చేసుకోవాలంటే ఫస్ట్ దాని యూఆర్ఎల్ నేను తీసుకోవాలి. సో యూఆర్ఎల్ ఎక్కడుంటుంది? ఇక్కడికెళ్ళి గిట్‌హబ్‌లోకెళ్ళి సో ఇక్కడ కోడ్‌కెళ్ళి దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడికెళ్తాను. ఇక్కడికెళ్ళి సేమ్ స్టెప్స్ మనం ఏదైతే చేసామో అదే. ఇక్కడ జస్ట్ నేను ఎంకేడిఐఆర్ సోర్స్ ఒక సెపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. సోర్స్ కావచ్చు, దాన్ని పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. యాహ్! సోర్స్ ఇక్కడొచ్చి నేను గిట్ క్లోన్ సేమ్ కమాండ్స్, సేమ్ ప్రాసెస్. రిపాజిటరీ యూఆర్ఎల్ ఎంటర్. యెస్. రిపాజిటరీ ఇక్కడికి క్లోన్ అయిందా? అయింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఎంటర్ అవ్వాలి. కాపీ. ఎంటర్ అవ్వాలంటే ఎలా? సీడీ. ఇదంతా లెనెక్స్ కమాండ్స్. లెనెక్స్ కోర్స్ మీరు చూడండి. మన ఛానెల్‌లో చాలా డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యాహ్! ఫైన్. బేసిక్ నుంచి ఎల్ఎస్ ఇందులో ఏముంది? లాగిన్ 1.java ఉంది. ఇంతవరకు ఏమొచ్చిందంటే నేను ఇప్పుడు దీన్ని క్లోన్ చేసుకున్నాను. లాగిన్ 1.java ఉంది ఇందులో. సో నేను దీన్ని ఓపెన్ చేసి నేను కోడ్ మోడిఫికేషన్స్ చేస్తాను. కోడ్ మోడిఫికేషన్స్ ఎలా చేస్తాను? ఫస్ట్ ఫైల్ ఏదైతే విమ్ కదా! విమ్ ఓపెన్ చేసి నేను దీన్ని ఓపెన్ చేస్తాను. లాగిన్ 1.java. యాహ్! సో ఇది నేను జస్ట్ సింపుల్‌గా ఒక లైన్ రాసాను. మీరు ప్రీవియస్ సెషన్‌లో చూస్తే. ఇక్కడ అదే ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళాలి. ఐ ప్రెస్ చేసి అదే మన రియల్ జావా డెవలపర్ అయితే రియల్ కోడ్ రాస్తాం. సో ఆ రియల్ కోడ్ కూడా మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ సెషన్ నుంచి. నెక్స్ట్ సెషన్ అనుకుంటా. యాహ్! ఫైన్. సో ఇలా ఏదో సంథింగ్ ఒక లైన్స్ యాడ్ చేస్తాడు. చేసి ఈ బగ్ ఫిక్స్ చేయటం కోసం ఈ కోడ్ మోడిఫికేషన్స్ చేస్తాడు. వన్స్ చేసిన తర్వాత సో మళ్ళీ ఎస్కేప్ మోడ్‌లోకెళ్ళాలి. ఎస్కేప్ ప్రెస్ చేసి తర్వాత ఇది డబ్ల్యూకి. ఈ విమ్ యూజ్ చేసి ఈ డబ్ల్యూకి అంటే ఏంటి? ఫైల్‌ని ఎలా విమ్ యూజ్ చేసి మోడిఫికేషన్స్ చేయాలనేది లెనెక్స్ వీడియోస్‌లో నేను చెప్పాను కదా! సో ఒకసారి ఆ లెనెక్స్ వీడియోస్ కూడా చూడండి. చిన్న వీడియోస్ బేసిక్ నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తెలుగులో. ఫైన్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ చేంజెస్ చేశాను. చేంజెస్ చేసిన తర్వాత ఏం చేయాలి నేను? ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి కదా! కమాండ్ ఏంటి మీకు తెలుసు. ప్రీవియస్ సెషన్‌లో యూజ్ చేసాం. గిట్ యాడ్ కమాండ్. ఇప్పుడు నేను ఇదిగో చూడండి. ఈ గిట్ యాడ్ కమాండ్‌ని యూజ్ చేస్తాను. ఫైన్. దానికంటే ముందు ఒకసారి నేను స్టేటస్ చూస్తాను. స్టేటస్ చూడటానికి ఏంటి కమాండ్ గిట్ స్టేటస్ కదా! యెస్. సేమ్ రెడ్ కలర్‌లో ఉంటుంది. సో అక్కడ చూసాం కదా! గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఇక్కడ లాగిన్ 1.java అని ఇస్తాను కదా! సారీ. లాగిన్ 1.java అని ఇస్తాను కదా! అంటే ఈ ఫైల్ మూవ్ అవుతుంది. అలా కాకుండా నేను జస్ట్ సింపుల్‌గా ఒక డాట్, స్టార్ ఇచ్చాననుకోండి. సో ఉన్నవన్నీ మూవ్ అవుతాయి. యెస్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే గిట్ స్టేటస్ ఇస్తే ఇది గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. యాహ్! ఫైన్. సో చేంజెస్ టు బి కమిటెడ్. చేంజెస్ కమిట్ చేయాలి అని చెప్తుంది. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? స్టేజింగ్ ఏరియా నుంచి డాట్ గిట్ ఏరియాకి మూవ్ చేయాలి. డాట్ గిట్ ఏరియాకి మూవ్ చేయాలంటే ఇది కదా! గిట్ కమిట్ అనే కమాండ్ కదా! ఫైన్. గిట్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. జస్ట్ క్లియర్ ద స్క్రీన్. గిట్ కమిట్ -m. సో జస్ట్ సంథింగ్ ఒక మీనింగ్‌ఫుల్ మెసేజ్ ఇద్దాం ఇక్కడ. మనం ఏదైతే చేసామో, ఎందుకైతే చేస్తున్నామో ఈ కమిట్ ఆ మెసేజే ఇద్దాం. సో ఇట్ మేక్స్ సెన్స్. సో నౌ ఇప్పుడు మనం ఏం చేంజెస్ చేసాం? ఆహ్, మోడిఫైడ్ కోడ్ టు ఫిక్స్ bug 1 or bug 2 సంథింగ్. bug 001 లైక్ దిస్. ఓకే. ఫైన్. సో ఇట్ మేక్స్ సెన్స్. అప్పుడు ఆ మెసేజ్ చూడగానే మనం ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది చూడగానే అర్థమవుతుంది. సో ఎందుకు చేశారు ఈ కమిట్? యాహ్! ఇప్పుడు కోడ్ ఇక్కడికొచ్చింది. ఎక్కడికి? డాట్ గిట్ ఏరియాలోకి. ఈ కమిట్ జనరేట్ అయిందా ఏంటి ఒకసారి చూద్దాం. సో చూడాలంటే స్టేటస్ ఏంటి? గిట్ లాగ్ కదా! గిట్ లాగ్. యాహ్! 2 కమిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇదొచ్చి లేటెస్ట్ కమిట్ ఐడీ, ఆథర్ రూట్ యూజర్ ఐడీతో నేను చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. అదే రియల్ లైఫ్ ప్రాజెక్ట్‌లో అయితే నా ప్రసాద్ అనే యూజర్ ఐడీతో చేస్తాను కాబట్టి నా పర్సనల్ ఐడీ ఉంది. డేట్ అండ్ టైమ్ స్టాంప్ ఉంటుంది ఇక్కడ. మోడిఫైడ్ కోడ్ టు ఫిక్స్ బగ్ 1. సో ఈ మెసేజ్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకు ఈ కమిట్ చేసాము? ఎందుకు చేసాం?
జస్ట్ బగ్ ఫిక్స్ చేయడం కోసం కోడ్ మోడిఫికేషన్స్ చేసామని అర్థం అవుతుంది. ఇది వచ్చి ప్రీవియస్ కమిట్. సో మనం ప్రీవియస్ సెషన్లో చేసాం కదా, యాడింగ్ లాగిన్ 1.java. లాగిన్ 1.java అనే ఫైల్ని రిపాజిటరీలోకి యాడ్ చేసేటప్పుడు ఈ కమిట్ చేసాం. ఈ మెసేజ్ని బట్టి అర్థం అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు టోటల్గా మనకి ఇక్కడికి వచ్చినాయి చేంజెస్. సో ఇక్కడికి వస్తున్నాయి, బట్ ఇక్కడ నుంచి రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలి కదా, అప్పుడే మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ క్లోన్ చేసుకొని మళ్ళీ దాన్ని కంపైల్ చేస్తారు, సంథింగ్ బిల్డ్ చేస్తారు. ఫైన్. సో ఇప్పుడు దీనికి చేయాలంటే మీకు తెలుసు కమాండ్ గిట్ పుష్. సేమ్ స్టెప్స్. కొత్త కోడ్ యాడ్ చేయాలన్నా, కోడ్ మోడిఫికేషన్ చేయాలన్నా సేమ్ స్టెప్. గిట్ పుష్, గిటబ్ రిపాజిటరీ యూజర్ని. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చి ప్రీవియస్ సెషన్లో టోకన్ జనరేట్ చేశాను కదా, సో ఆ టోకన్నే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఆ టోకన్ మనం ఒక చోట నేను కాపీ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, సో నేనైతే ఇక్కడ కాపీ చేసుకున్నాను దాన్ని. సో మీరు కూడా లేదంటే అది మళ్ళీ క్రియేట్ చేయాలి, టైం వేస్ట్. ఎంటర్. ఎస్, వెళ్ళింది చూడండి. సో పుష్ అయిందా లేదా? ఇప్పుడు అయితే పుష్ అయింది. సో ఇక్కడికైతే పుష్ అయింది. ఇది పుష్ అయిందా లేదా అనేది ఒకసారి మళ్ళీ గిట్ రిపాజిటరీ చూస్తాం. సో ఇక్కడే కదా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చూడండి, ఇదే కదా మనం ఇప్పుడు చేసిన కమెంట్ 2 minutes ago మాడిఫైడ్ కోడ్ టు ఫిక్స్ బగ్ 001. అండ్ ఇలా చేయాలి. సో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే సో నెక్స్ట్ సెషన్లో గిట్ బ్రాంచింగ్ అంటే ఏంటి, సో చాలా ఇంపార్టెంట్. సో ఇది చూస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ టాపిక్. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈరోజు టాపిక్. సో అలాగే నెక్స్ట్ వీడియోలో గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్, అంటే బ్రాంచింగ్ అంటే ఏంటి, మెర్జింగ్ అంటే ఏంటి, బ్రాంచింగ్ కాన్సెప్ట్తో మనం మళ్ళీ కలుద్దాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఇన్స్టెంట్ అలర్ట్ మెసేజ్ వస్తుంటాయి. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు వీడియో, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంత మందికి యూజ్ అవుతుంది. ఇది ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ అలాగే గిట్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు. ఫైన్. ఇంకా మన న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం సో నాకు స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి, అలాగే షార్ట్ టర్మ్ బ్యాచెస్ కూడా ఉంటాయి, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో కూడా ఉంటాయి. అంటే అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం US, UK, ఆస్ట్రేలియా ఇలా డిఫరెంట్ టైం జోన్స్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి మన టైం జోన్లో రెగ్యులర్గా అటెండ్ అవ్వలేరు కాబట్టి ఇండియా టైం జోన్లో, అలాగే రొటేషనల్ షిఫ్ట్లో ఉన్న ఇండియన్స్ కూడా సో డైలీ ఒకే టైంలో లాగిన్ అవటం, లైవ్ సెషన్ జాయిన్ అవటం వీళ్ళు కాదు కాబట్టి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ యూజ్ అవుతాయి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ జస్ట్ కాల్ మీ టు ద నంబర్స్. ఆ నంబర్కి కాల్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్. సీ యూ.